ప్రభు యొక్క నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ఎంతో ప్రత్యేకమైన దినం, ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మరి ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా మరి ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు మరి స్థానిక సంఘ కాపరి అయినటువంటి ప్రభుదాసయ్య గారు చక్కగా కోయర్ని, యూత్ బిడ్డలని, చిన్న బిడ్డలని, అదేవిధంగా స్త్రీలని, సంఘాన్ని చక్కగా నడిపిస్తున్నప్పుడు నాకు ఏమి గుర్తొచ్చిందంటే, ఈరోజు ఏ దినము? పునరుద్ధాన దినం. మరి ఈ యొక్క సంతోషాన్ని, ఈ యొక్క ఆనందాన్ని నేను చూస్తున్నప్పుడు ఏమొచ్చిందంటే, ఈరోజు పునరుద్ధాన దినం కదా, కడమూర మోగి మనం కూడా రెప్పపాటుల్లో పరలోకానికి వచ్చినమా అని ఆ ఆనందం కలిగింది, ఆ అనుభూతి కలిగింది. హల్లెలూయా! మరి అలాంటి అనుభూతి ఎంతమందికి కలిగింది? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని ఘనపరుద్దాం. నిజంగా ఈ ప్రాంతపు ప్రజలకి దేవుడు గొప్ప ధన్యతనిచ్చినాడు, చక్కటి మందిరాన్ని ఇచ్చినాడు. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తుంటే పరలోకంలో ఉండి మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామనే అనుభూతి కలుగుతున్నది. మరి ఈ చక్కటి క్రమం, ఈ క్రమము ఎక్కడ ఉంటుందంటే పరలోకంలోనే ఉంటుంది, దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఈ చక్కటి క్రమంలో నడిపిస్తున్నటువంటి స్టాండింగ్ కమిటీ వారికి కూడా మరొకసారి నేను ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘాన్ని ఇంకా దేవుడు దినదిన అభివృద్ధి జరిగించాలని, గొప్పగా ఆశీర్వదించాలని, సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మనం ఈ పునరుద్ధాన దిన సందేశంలోనికి మనం వెళుదాం. మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి 12 వచనంలో నుంచి 20 వచనాలు చదువుకున్నాం. మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని ఆయనే వ్రాసినాడు. 14 పత్రికలు ఆయన వ్రాసినట్టుగా చూస్తున్నాం. ఎవరికి రాసినాడు అంటే సంఘాలకు రాసినాడు. అపోస్తలుడైనటువంటి పౌలు మొదటగా సంఘాన్ని హింసించినట్టుగా మనం చూసిన మనందరికీ తెలుసు. ఆయన సంఘాన్ని హింసించినాడు. మరి దమస్కులో క్రైస్తవులు ఉన్నారని తెలుసుకొని వారిని చంపివేయడానికి రోమా గవర్నర్ నుంచి అధికార పత్రాన్ని పొందుకొని వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని ఏం చేసినాడు? ఎన్కౌంటర్ చేసినాడు. ప్రభు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆయన ప్రభువుని తెలుసుకొని ప్రభు మార్గంలో నడవడం మాత్రమే కాదు, కానీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడం. మరి అపోస్తలులలో నేను చిన్నవాడనని చెప్పుకున్నాడు, కానీ ఆయన అందరికంటే ఎక్కువ పరిచర్య జరిగించినాడు. హల్లెలూయా! మరి ఎంతో గొప్ప పరిచర్య జరిగించినాడు. ఆయన 3 మిషనరీ దండయాత్రలు చేసినాడు. ఆయన పరిచర్యలో 3 మిషనరీ దండయాత్రలు చేసినాడు. 2వ మిషనరీ దండయాత్రలో ఏథెన్స్ నుంచి కొరింథుకి వెళ్ళి ఆయన 18 నెలలు కొరింథులో ఉండి 18 నెలలు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించినాడు కొరింథీయులకు. కొరింథీ పట్టణము ఆ రోజుల్లోనే మహా గొప్ప పట్టణం. ఈరోజు మనం హైదరాబాద్ అంటున్నాం కదా, ఈ హైదరాబాదు నుంచి ప్రపంచానికే వ్యాపారం జరుగుతున్నది. ప్రపంచ దేశాలే ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది మన హైదరాబాద్ని. ఈ హైదరాబాదు ఇప్పుడు ఎలాంటి పట్టణముగా ఉన్నదో, గ్రీసు సామ్రాజ్యం ఉన్నప్పుడు కొరింథు కూడా అలాంటి ఒక పట్టణం, చాలా గొప్ప పట్టణం. అక్కడ చాలా వ్యాపారం ఉన్నది, అంటే అక్కడ చాలా డబ్బు ఉన్నది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఆ సందర్భాన్ని మనం చదువుకున్న వాక్యం యొక్క సందర్భాన్ని తెలియజేసుకుంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ వ్యాపారం ఉన్న దగ్గర, డబ్బు ఉన్న దగ్గర ఏముంటుంది? అక్రమం కూడా ఉంటుంది. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ డబ్బు ఉన్న ప్రజలు దేవునికి దూరం అయిపోయి వాళ్ళు ధనాన్ని ప్రేమించేవారుగా, విచ్చలవిడితనం, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు. కొరింథీ పట్టణం కూడా అదే విధంగా ఉన్నది. అలాంటి సమయంలో పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళి 18 నెలలు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించి సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
సంఘంలోకి ఏమొచ్చినాయి అంటే దుర్బోధలు వచ్చినాయి, దుర్మార్గత సంఘంలోకి వచ్చింది. కొరింథీ సంఘంలోనికి ఏమొచ్చింది? అక్రమం వచ్చింది, వ్యభిచారం వచ్చింది, జారత్వం వచ్చింది. ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు. మనం లోకస్తులుగా ఉన్నప్పుడు మరి యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో తెలియజేసినాడు, మనమందరము గొర్రెల వల్లే తప్పిపోయి ఎవరికి ఇష్టం వచ్చిన దారుల్లో వారు తిరిగేవారిగా ఉన్నాం మనం. అయితే పౌలు భక్తుడు సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించినారు. కొరింథీ సంఘము స్థాపింపబడినది, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వారు ఏం చేసినారంటే పాత స్థితికి వెళ్ళిపోయినారు. ఈ 6వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే 12వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొన బడనొల్లను. హల్లెలూయా. మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఎవరు చేస్తారు? లోకస్తులు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని ఒకసారి సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ఎవరి మార్గంలో నడవాలి అంటే క్రీస్తు మార్గంలో నడవాలి. క్రీస్తు మార్గంలో నడవడం అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. మనకి ఏంటిది? వాక్యమే ప్రామాణికం. ఒక బైబిల్ పండితుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్కి గురించి దాన్ని డెఫినేషన్ ఈ విధంగా చెప్పినాడు: బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ది ఎర్త్. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలియదు, కానీ ఈ బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనసు. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఏంటిది? దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయం. దేవుడు మనల్ని సృష్టించిన ఉద్దేశం ఏంటిదో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు సంఘము ఆ విధంగా ఉన్నప్పుడు మరి సంఘములోని ప్రజలు ఆయనకి కొన్ని విషయాల గురించి లేఖలు రాసినారు. సంఘంలో ఉన్న సమస్యలు, కొరింథీ సంఘస్థులు సంఘంలో ఉన్న సమస్యలు పౌలు భక్తుడికి తెలియజేసినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారంగానే ఈ యొక్క కొరింథీయులకు పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సంఘంలో ఏమున్నదంటే జారత్వం ఉన్నది. మనం 5వ అధ్యాయంలో చూడవచ్చు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అని ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తాం. ఇంకా 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మీ మధ్య వ్యాజ్యములు అంటే గొడవలు ఉన్నాయని, సంఘంలో సంఘస్థుల మధ్య గొడవలు ఉన్నాయని తెలియజేస్తున్నాడు. అంటే సంఘములో అక్రమము ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అక్రమము ఉన్నదని మనం 6వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. హల్లెలూయా. మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేస్తుందంటే ఈ సంఘంలోకి ఇది వచ్చేసింది, మళ్ళీ లోకం వచ్చేసింది. కొరింథీ సంఘానికి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించినాడు, దేవుని యేసుక్రీస్తుని అంగీకరించినారు. కానీ పౌలు భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకము సంఘంలోకి వచ్చింది. ఆ సందర్భంలో ఈయన వారికి తెలియజేస్తున్నాడు, కొరింథీయులకి ఏమని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు ప్రభువును లేపెను. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపముగా మార్చబడినప్పుడు దేవుని యొక్క గొర్రెపిల్లగా, ఈ లోక పాపములని మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లగా పాపముగా మార్చబడి ఆయన చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏం చేసినాడు? లేపినాడు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తుందంటే మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుడు ఎలాంటి స్థితిలో లేపినాడు. ఈ పౌలు భక్తుడు సంఘస్థులకు ఏం చెప్తున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవితం గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మొత్తం బోధించినాడు. యేసుక్రీస్తు జీవితం అంతా వీళ్ళకి తెలుసు. ఆయన
తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా జరిగించినాడు, ఆయన జీవితం అంతా కూడా పాపము లేనివాడుగా పరిశుద్ధమైన జీవితాన్ని ఏ విధంగా జీవించినాడు, ఆయన మనందరి కొరకు ఆయన పాపముగా మార్చబడి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన ఏ విధంగా మరణించినాడు అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఎవరైతే అన్యాయస్తులు ఉన్నారో మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినాం, చాలా సంతోషం. పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి మరి విశ్వాసము ద్వారా కృపచేత మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినాం. అయితే మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. మనము నూతన సృష్టిగా ఉన్నామనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఏమని చెప్తుందంటే, మీరు మోసపోకుడి. మీరు 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే, మనము మన శరీరముతో చేసే క్రియలు వల్ల మన ఏమైపోతుందంటే, మన యొక్క శరీరము అపవిత్రంగా మారిపోతున్నది. మన యొక్క శరీరము అపవిత్రంగా మారిపోతుంది. మనం ఇంతకుముందు చదివినట్లుగా 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మనం క్రీస్తుని అంగీకరించిన మనము ఇంకా మనలో అన్యాయం ఉన్నట్లయితే, ఇంకా మనలో అక్రమం ఉన్నట్లయితే, మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులము కాము అని చెప్తున్నాడు. మరి దేవుడు ప్రభువును లేపినాడు. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ప్రభువును లేపినాడు. ఎప్పుడు లేపినాడు అంటే, యేసుక్రీస్తు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రభువు లేపినాడు. హల్లెలూయా. అయితే దేవుడు ప్రభువును లేపినట్టుగానే మనలను కూడా తన శక్తి చేత లేపును. అయితే మనము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు తండ్రికి నమ్మకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితం, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించే జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవించి, ఆయన ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు మొదటి మనిషి అయినటువంటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు ఆయన అందరి నిమిత్తము ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. ఆయన అందరి కొరకు శ్రమ అనుభవించినాడు. ఆయన అందరి కొరకు హింసింపబడినాడు, దూషింపబడినాడు. అయితే ఆయన మరణించినప్పుడు దేవుడు ఆయనను లేపినాడు. ప్రభువు మనందరి కొరకు మరణించినప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు ఆయన ప్రభువుని లేపినాడు దేవుడు. అయితే అదే దేవుడు మనల్ని కూడా లేపుతాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనల్ని అదే దేవుడు లేపుతాడు. ఎప్పుడు లేపుతాడు అంటే, మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు. మనము మన సొంత కార్యాలు మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యాలు చూచినప్పుడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గమనించినట్లయితే, ఈరోజు మరి దేవుని యొక్క సేవకులు, మనం కూడా విశ్వాసులు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైండు. ఆయన యొక్క సమాధి ఎలా ఉంది? ఖాళీ సమాధి. చరిత్రలో ఎవరిది కూడా ఖాళీ సమాధి లేదు. చరిత్రలో ఎవరు కూడా పునరుద్ధానుడైనట్టుగా లేరు. ఎందుకు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే మృతులలో నుంచి ప్రథమ ఫలముగా పునరుద్ధానుడైండు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సమాధి ఖాళీగా ఉండడానికి కారణం ఏంటిదో మనందరిలో ఎవరికైనా తెలుసా? ఏంటిది ఆ కారణం అంటే, యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉండడానికి కారణం ఏంటిది అంటే, ప్రభువు ఖాళీగా సమాధిలోకి వెళ్ళినాడు. హల్లెలూయా. ప్రభువు ఎలా వెళ్ళినాడు సమాధిలోకి? ఖాళీగా వెళ్ళినాడు. ఆయన ఖాళీగా చనిపోయినాడు. డై ఎంప్టీ అంటే ఆయన ఖాళీగా చనిపోయినాడు. ఏంటిది ఆ ఖాళీగా చనిపోవడం? ఆయన తన కొరకు జీవించలేదు. తన కొరకు, తన స్వార్థం కొరకు ఏమీ సంపాదించుకొనలేదు.
తన దగ్గర ఏమీ లేదు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు ధారపోసినాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు జీవించినాడు. ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసినాడు. ఆయన శరీరాన్ని. మనం ఎక్కడ ఉన్నాం? పాపములో ఉన్నాం, నరకానికి పాత్రులుగా ఉన్నాం, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, సాతానుకు బానిసత్వంలో ఉన్నాం. అలాంటి భయంకరమైన జీవితము మనము జీవిస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సమయాన్ని మన కొరకు వెచ్చించినాడు. ఆయన జీవితాన్ని మన కొరకు పణంగా పెట్టినాడు. ఆయనలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు మన కొరకు కార్చినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఖాళీగా సమాధిలోకి వెళ్ళిపోయినాడు. ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయనకున్న సామర్థ్యాన్ని, ఆయనకున్న తెలివిని మన జ్ఞానం అయితే దేనికోసం ఉపయోగించుకుంటాం? మన జ్ఞానము మన ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటాం. అవునా? మనం ఎప్పుడు కూడా మనము గొప్ప వాళ్ళం కావాలి, మనకు పేరు రావాలి, మన కుటుంబం గొప్పది కావాలి, మన కొరకు ఆస్తులు సంపాదించుకోవాలి, మన కుటుంబం అయిన తర్వాత మన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి, మన వాళ్ళు గొప్ప కావాలి. ఇదే ఆలోచనలో ఉన్నాం మనం. ఇదే ఆలోచనలో ఉన్నాం. కానీ క్రీస్తు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి ఆలోచన కలిగి లేడు. ఆయన మృతులలో నుంచి ప్రథమ ఫలముగా పునరుద్ధానుడు కావడానికి కారణం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు పట్ల, ఒక్కరి పట్ల మాత్రమే దేవుడు అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడా? మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడా? మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు ఆయన. మనందరి కోసం ఆయన ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినాడు. ఎవరైనా కష్టాలలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఏదైనా వ్యాధిలో ఉన్నారు అంటే వాళ్ళ కోసం మన దగ్గర ఉన్నది ఏమన్నా ఇస్తాం, కానీ మన పిల్లల్ని ఇస్తామా? ఇవ్వం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి రక్తం అవసరం ఉంది అంటే ఆలోచన చేస్తాం మనం. ఒకవేళ మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే రక్తం ఇవ్వడానికి ముందుకు వెళ్తాం. మన దగ్గర డబ్బు మంచిగా ఉంటే మనం డబ్బు సహాయం చేయడానికి పోతాం. కానీ మనము మన పిల్లల్ని మాత్రం వాళ్ళ కోసం త్యాగం చేయలేం. కానీ ప్రభువు మన కొరకు ఆయన ప్రియకుమారుణ్ణి త్యాగం చేసినాడు. ప్రియకుమారుణ్ణి త్యాగం చేసినాడు. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, దేవుడు ప్రభువునే లేపాను. మనము కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలోనే 15వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మృతుల పునరుద్ధానం ప్రప్రథమంగా ఆయనని మృతుల పునరుద్ధానంలోంచి ప్రథమ ఫలముగా లేపినాడు. ప్రథమ ఫలముగా లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు మరి ఆదాము కాంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఒక్కరు కూడా మరి మృతులలో నుంచి పునరుద్ధానము కాలేదు అంటే, దేవుని ఇష్టానుసారంగా జీవించలేదు, దేవుని చిత్తానుసారంగా జీవించలేదు, దేవుని చిత్తానుసారంగా జీవించలేదు. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు అందరి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు పట్ల ఎలాంటి ప్రేమ, ఎలాంటి కనికరం కలిగి ఉన్నాడు, మనందరి పట్ల కూడా అలాంటి ప్రేమ, అలాంటి కనికరం కలిగి ఉన్నాడు. అయితే దేవుడు యేసు ప్రభువును తప్ప ఎవరిని కూడా మృతులలో నుంచి పునరుద్ధానులుగా ఎందుకు చేయలేదు అంటే, దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన దేవుని యొక్క స్వభావం ఏంటిది? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పాపం అంటే ఆయనకి గిట్టదు. పాపమున్న చోటికి దేవుని యొక్క ఉగ్రత వెళ్తుంది. పాపమున్న చోటికి ఏం వెళ్తుంది? దేవుని యొక్క ఉగ్రత వెళ్తుంది. కానీ దేవుడు ఆ ఉగ్రతలో మనల్ని నాశనం చేయాలని అనుకోడు, కానీ ఆయన కృపను ముందు పంపిస్తాడు. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. మరి నినివే పట్టణస్థులు పాపములో ఉన్నారు. యోనాని అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. యోనా వెళ్ళనని చెప్పినాడు. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఇశ్రాయేలు ప్రజల్ని నినివే పట్టణస్థులు ఎన్నోసార్లు వాళ్ళని బాధలకు గురి చేసినారు, ఎన్నోసార్లు వేదనలకు గురి చేసినారు. యోనాకు అది ఇష్టం లేదు. దేవుడు ఉగ్రతకి వాళ్ళు నాశనం అయిపోవాలి,
యోనాకి వారి మీద కోపం ఉన్నది. ఆయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషు ఓడ ఎక్కినాడు. ఆ సంగతి అంతా మనకు తెలుసు. మళ్ళీ యోనాని దేవుడు నినివే పట్టణానికి పంపించి ఆ దేవుని యొక్క ఉగ్రత, అక్కడ పాపం ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత అక్కడికి రాకమునిపే యోనాని అక్కడికి పంపించి సువార్త ప్రకటించి వారు రక్షింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి సంఘము ఏమై ఉన్నది అంటే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. ఏమై ఉన్నది? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. మనందరం కూడా క్రీస్తు యొక్క అవయములమై ఉన్నాం మనం. ఇక అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మనము ఆయనకి అన్నింటినీ యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. ఎందుకంటే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక క్రమం ఉన్నది. ఏది చెయ్యాలనో ఏది చేయకూడదో, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనో, మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలనో దానంతటికి కూడా మనకి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ దేవుని యొక్క వాక్యమే ప్రామాణికం. మనము దేవుడు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఈ లోకానికి వచ్చినాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు పునరుద్ధాన దినం. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై మృతులలోంచి ప్రథమ ఫలముగా మరి సజీవముగా తిరిగి లేచిన దినం. అయితే ప్రభువుని లేపిన దేవుడు మనందరినీ కూడా లేపాలనే ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనలో ఇంకా పాపం ఉంటే, మనలో ఇంకా మనం లోకస్తులుగా ఉంటే, ఇంకా లోకం మనలో ఉంటే ప్రభువు అంగీకరించడు అని చెప్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో అదే చెప్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నిజమైన బండ ఎవరంటే క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీద అపోస్తులు క్రీస్తు అనే బండ మీద వేసిన పునాది మీద అపోస్తులు సంఘాన్ని కడుతున్నారు. మనము సంఘముగా కట్టబడుతున్నాం, దేవుని యొక్క ఆలయముగా కట్టబడుతున్నాం. మనలో పాపం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆలయము కట్టడానికి మనము పనికిరాము. మనము దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి మనము పనికిరాము. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. వేశ్య అంటే ఇక్కడ లోకం. మనము లోకంతో జీవిస్తున్నప్పుడు, లోకంలో మనం ఉన్నప్పుడు, లోకం మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలయముగా కట్టబడడానికి మనం పనికిరాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా జీవించినాడు. అందుకోసమే దేవుడు నివసించడానికి ఆలయముగా కట్టడానికి క్రీస్తు అనే బండ. దేవుని యొక్క ఆలయానికి పునాది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనమందరము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించి ఆలయముగా కట్టబడాలని ప్రభువు అంగీకరిస్తున్నాడు. ప్రభువు యొక్క ఆలోచన అయినది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, అంటే మనం ఎవరము అంటే కట్టడము. మనము ఆ యొక్క సంఘము అంటే దేవుని యొక్క ఆలయం. ఈ క్రీస్తు యొక్క శరీరము, ఈ క్రీస్తు యొక్క సంఘము దేనికోసము క్రీస్తు సంఘమును కడుతున్నాడు అంటే దేవుడు నివసించడానికి. హస్తకృత్యములైన ఆలయములలో దేవుడు నివసింపడు, కానీ ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మనుషులు నా కొరకు కట్టనుద్దేశించిన ఆలయములు ఏపాటివి? మనుషులు మనం కట్టిన ఈ చర్చిలలో, బిల్డింగులలో దేవుడు నివసించాడు. కానీ దేవుడు
నేలమంటి మీద ఆవిరి వర్షాన్ని కురిపించి ఆయన చేతులతో, ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో ఆయన యొక్క కట్టడాన్ని కట్టినాడు. ఏంటిదా కట్టడం అంటే మనమే. ఏంటిదా కట్టడము? మనమే. మనుషులు కట్టినటువంటి కట్టడాలలో దేవుడు నివసించాడు, కానీ దేవుడు కట్టిన కట్టడం మనం. ఆయన చేతులతోటి మనము గమనించినట్లు ఆదికాండంలో మరి 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే సృష్టిని మొత్తము దేవుడు నోటి మాటతో చేస్తాడు. నోటి మాటతో కలుగునుగాక అంటే సూర్యచంద్రులు కలిగినవి, ఆకాశము కలిగినది, భూమి కలిగినది, మరి అవి వేరుపరచబడినవి. ఇదంతా నోటి మాట చేత జరిగినది. కానీ మరి దేవుడు మనిషిని మాత్రము నేల మంటి చేత ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో ఆయన సృజించుకున్నాడు. ఈ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ యొక్క మనము క్రీస్తుని ఎరిగిన మనము మరణించి క్రీస్తునందు పునరుద్ధానం కావాలని దేవుని యొక్క ఆలోచన. మరి దేవుడు ప్రభువును లేపెను. అయితే దేవుడు మనలను కూడా లేపడానికి ఆయన సమర్థుడు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు మనల్ని లేపడానికి సమర్థుడు. కానీ మనలో పాపం ఉన్నట్లయితే మనము మృతుల పునరుద్ధానము కాము. ఈరోజు మనం ఈస్టర్ పండగ చేసుకుంటున్నాం, చాలా సంతోషం. మనందరం ఈ విధంగా ఇక్కడ కూడుకొని మనము పునరుద్ధాన పండుగ, ప్రథమ ఫలముల పండుగ. లేవీకాండంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు, యూదులు ఆచరించే పండుగ ఏంటిదంటే ప్రథమ ఫలముల పండుగ. 3వ పండుగ వారు పస్కా పండుగను ఆచరిస్తారు. అది యేసుక్రీస్తు యొక్క ప్రభువుకి ఆయన యొక్క శిలువ బలియాగానికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ పస్కా గొర్రె పిల్లని వాళ్ళు బలించినారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపములు మోసుకొని దేవుని యొక్క గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆ తరువాత పులియని రొట్టెల పండుగ. మనలో ఏదైతే పులియని రొట్టెల పండుగ ఏముంటుంది? పులియని రొట్టెలు, ఆ ముద్ద కొంచెము, పూర్తి ముద్ద అంతా కూడా అది చెడగొట్టేస్తుంది. అందుకోసం పులియని రొట్టెల పండుగ. మనలో ఏదైనా చెడు ఉంటే దాన్ని మనము తీసేసుకోవాలి. తీసేసినప్పుడు మూడవదిగా ఏంటిదంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు, యూదులు ఆచరించే పండుగ ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడైండు. క్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచిన మనమందరము, క్రీస్తుని అంగీకరించిన మనందరము కూడా క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడైండో మనము కూడా ఆ విధమైన పునరుద్ధానాన్ని పొందుకోబోతున్నాం. అయితే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనము కూడా అలాంటి జీవితం జీవించాలి. ప్రభువు మన కొరకు ఎంతో శ్రమపడినాడు. ప్రభువు మన కొరకు ఎంతో హింసింపబడినాడు, దూషింపబడినాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన మన కోసమే శ్రమ అనుభవించినాడు. అయితే మనము కూడా శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవులు శ్రమ అనుభవించవలసిన వారై ఉన్నారు. మనము గమనించినట్లయితే మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం విషయాన్ని గమనించుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం 7వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు యొక్క సమాధిని మనం గమనించినట్టయితే ఖాళీగా ఉన్నది. ఆయన అక్కడ సమాధిలో లేడు. ఆయన ఏ సమాధిలో అయితే పడుకోబెట్టినారో, ఎక్కడైతే సమాధి చేయబెట్టినారో అక్కడ లేడు. ఆయన మృతులలో నుంచి పునరుద్ధానుడై వెళ్ళిపోయినాడు. ఆ విషయాన్ని వెళ్ళి శిష్యులకు చెప్పండి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 రోజులు ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులకి ఇంకా అనేక మందికి కనపరుచుకొని ఆయన ఆరోహణమయ్యేటప్పుడు 500 మందికి 12 మంది అపోస్తులకి కనపరుచుకొని ఆయన ఆరోహణమై వెళ్ళినాడు.
ఆయన 40 రోజులు పునరుద్ధానుడుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తెలియజేసిన విషయం ఏంటిదంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏంటిది అంటే, మన పాపముల నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు మరణించినాడు. ఆయన లేఖనముల ప్రకారము 3వ రోజు తిరిగి లేపబడినాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పునరుద్ధానుడైనాడు. ఆయన అక్కడ లేడు, మృతులలో లేడు. ఆ విషయాన్ని శిష్యులకు వెళ్ళి తెలియజేయమని చెప్తున్నాడు ఇక్కడ 28వ అధ్యాయము 6-7 వచనాలు. కానీ మనమేం చేయాలి అంటే, సర్వసృష్టికి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు మృతుడై ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన పునరుద్ధానుడై వెళ్ళినాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము గమనించినట్లయితే దేవుడు ప్రభువును లేపినాడు. మనల్ని కూడా లేపాలని ఆశపడుతున్నాడు. మరి యేసుక్రీస్తు వారు వేసినటువంటి ఆ పునాది మీద అపోస్తులు మరి ఆ సంఘాన్ని కట్టినారు. మరి ప్రతి కట్టడము కూడా సంఘములో క్రీస్తు శరీరంలో చక్కగా అమర్చబడినట్లు. మరి ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను మరి ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ప్రతి కట్టడము 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న విషయం ఏంటిదంటే, దేవుడు ప్రభువును లేపెను. మరి మనలను కూడా తన శక్తి వలన లేపుచున్నాడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎప్పుడు లేపినాడు అంటే, ఆయన ఎంతగానో శ్రమపడినప్పుడు ఆయన దేవుడు ఆయన లేపినాడు. మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎప్పుడు లేపినాడు అంటే, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. అయితే మనం శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మనము దేవునికి భయపడేవారిగా ఉన్నామా? మనల్ని రక్షింపగలుగుటకు మరి శక్తి ఉన్నటువంటి దేవునికి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహారోదనతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసినాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనలాంటి శరీరంలోనే జీవించినాడు. ఆయన పాపము చేయడానికి అవకాశం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారికి పాపము చేయడానికి అవకాశం ఉన్నది, కానీ ఆయన పాపము చేయలేదు. ఆయన దేవునికి భయపడ్డాడు. పాపము చేయడానికి ఆయన దేవునికి భయపడ్డాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత అంగీకరింపబడినాడు. ఆయన చనిపోయినను దేవుడు మరి తిరిగి లేపినాడు. ఇంకొక విషయంలో మనం గమనించినట్లయితే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితకాలం అంతా దేవునికి భయపడినాడు. ఆయన పరిచర్యలో కూడా
మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్న తరువాత మరి అపవాది చేత ఆయన శోధింపబడుటకు అరణ్యంలోకి కొనిపోబడిండు. అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోకి కొనిపోబడినప్పుడు ఆయన శోధింపబడినాడు, కానీ శోధనలో పడిపోలేదు. హల్లెలూయా. ఆయన ఆ శోధనను జయించినాడు. ఆ 3.5 సంవత్సరాలు పరిచర్యలో కూడా ఆయన ఎంతగానో అవమానాలు పొందినాడు. ఆయన ఎంతగానో తృణీకరింపబడినాడు. ఆయన ఎంతగానో హింసింపబడినాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మృతులలో నుంచి ఎందుకు లేపినాడు? దేవుడు ప్రభువును లేపినాడు. ఆయన మనలను కూడా లేపడానికి శక్తిమంతుడు. దేవుడు మనల్ని మృతులలో నుంచి లేపడానికి శక్తిమంతుడు. కానీ మనము దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించకపోతే మనం మృతులలో నుంచి పునరుద్ధానులము కాలేము. అందుకోసమే ఈ మాటలు మనము ఒక ప్రక్కన ఎవరిని చూపిస్తున్నాడు అంటే, అపోజినటువంటి పౌలు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు. ఆయన జీవితం ఏ విధంగా ఉందో అలాంటి జీవితము మనము జీవించినప్పుడు మాత్రమే దేవుడు శక్తిమంతుడు, మనల్ని కూడా పునరుద్ధానంలోంచి లేవనెత్తుతాడనే విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని చేత అంగీకరింపబడి మృతులలో నుంచి మనం పునరుద్ధానులుగా కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మాదిరి చూపించినాడో అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వరే తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. ఎందుకంటే శిలువ మరణానికి ముందు ఆయన రోమా గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆయన బహిరంగంగా ప్రకటన చేసినాడు. కానీ ఆయనలో పాపము ఎవరూ నిరూపించలేకపోయినారు. మరి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని విచారణ చేసినటువంటి మరి రోమా గవర్నర్ పొంతి పిలాతు కూడా ఆయనకి మరి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటిదంటే, ఇచ్చినటువంటి తీర్పు ఏంటిదంటే, ఈయనలో ఏ పాపము కనపడలేదు. మరి ఆయనలో ఏ పాపము లేదు, కానీ మన కొరకు శ్రమ పొందినాడు, మన కొరకు బాధలు అనుభవించినాడు. మనము కూడా ఎందుకు ఇవన్నీ ప్రభువు చేసినాడు అంటే, మనము కూడా అదే మాదిరిలో నడవాలి. బలి అర్పణము లేకుండా జీవము లేదు. బలి అర్పణము లేకుండా జీవము ఉత్పన్నము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణములో ఎంతో వేదన, ఎంతో శ్రమ అనుభవించినప్పుడే ఆ జీవాన్ని వచ్చినాడు. ఆయన పునరుద్ధానుడు కాగలిగినాడు. బలి అర్పణ వల్లనే, అంటే శ్రమ వల్లనే మనము జీవాన్ని పొందుకోగలుగుతాం. క్రైస్తవులుగా మనము శ్రమ పడినప్పుడే, సువార్త ప్రకటించే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో శ్రమ నొందినప్పుడే మనము ఆత్మల్ని రక్షించగలుగుతాం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టగలుగుతాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే పని దేవుడు మన భుజాల మీదనే ఉంచినాడు. ఎవరికి అప్పచెప్పినాడు ఆ పని? మనకే అప్పచెప్పినాడు. సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి. దేవుని రాజ్యాన్ని కట్టే పని దేవుడు మనకే అప్పగించినాడు. క్రైస్తవులము బాధ అనుభవించవలసిన వారం. ఇంకొక చోట పేతురు అంటాడు, మీరు శ్రమ కొరకే, మీరు శ్రమ పెట్టబడుట కొరకే మీరు పిలువబడి ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు కూడా మన కొరకు శ్రమ అనుభవించినాడు. మనము శ్రమల కొరకు పిలువబడిన వారం. మరి క్రైస్తవులమైన మనము అన్నింటినీ సహించవలసిన వారం.
ప్రేమతో అన్నింటినీ సహించవలసిన వారమై ఉన్నాం మనం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఎంతో కృప కలిగి, ఎంతో కనికరం కలిగి గొప్ప రక్షణని మనకు అనుగ్రహించినాడు. జగత్పునాది వేయబడక మునిపే మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి. మనము దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతో నడవడానికి. ఎవరు మనల్ని దూషించినా, ఎవరు మనల్ని కష్టపెట్టినా, ఎవరు మనకు హాని కలిగించినా, ఎవరు మనల్ని హింసించినా మనము ఎట్లా నడవాలి? క్రీస్తు చూపిన మాదిరిలో దీర్ఘశాంతంతో నడవాలి, సంపూర్ణ వినయంతో నడవాలి, సాత్వికంతో నడవాలి. ఎందుకోసం అంటే నేను చివరిగా ఒక మాట చెప్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడాను. హల్లెలూయా. మనం అనీతిమంతులం, మనము నీతిమంతులము కానే కాదు. మనం పాపులము, మనము నరకానికి పాత్రులము, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులము. మనము పరలోకానికి వెళ్ళడానికి ఎలాంటి యోగ్యత లేని వారము మనం. అలాంటి అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడినాడు. మరి ఒక మంచివాని కొరకు ఒకడు ప్రాణం పెట్టుట అరుదు, కానీ మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టినాడు. మన అనీతిమంతుడైనటువంటి మన కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శ్రమ అనుభవించి ప్రాణం పెట్టినాడు. మనము కూడా శ్రమ అనుభవించి దేవుని సువార్త పరిచర్య జరిగించి అనేకులను మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానం అంటే ఏంటిది? పునరుద్ధానం అంటే విజయం. పునరుద్ధానం అంటే మరణం మీద విజయం, అపవాది మీద విజయం, సమాధి మీద విజయం. పునరుద్ధానం అంటే ఏంటిది? నిశ్చయత అంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా, ఆ శిలువ బలియాగము ద్వారా మన యొక్క పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత, నిరీక్షణ. పునరుద్ధానం అంటే మూడవదిగా ఏంటిది? నిరీక్షణ. ఏంటిది ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడైనడు. మనము కూడా మృతులలోంచి పునరుద్ధానం అయ్యి మరి ప్రభువుతో నిత్యత్వంలో యుగయుగములు ఉండబోతున్నాం. మరి అంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు వెన్నదగినవి కానే కావు. మనం ప్రభు యొక్క పనిలో మరి శ్రమను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే చివరగా ఇంకొక మాట చూయించేసి నేను నా యొక్క మాటల్ని ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక ప్రవచనం, 53వ అధ్యాయము ప్రవచనం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన శ్రమ అనుభవము, ఆయన యొక్క పునరుద్ధానం. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం గమనించినట్లయితే 11వ వచనం, 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందెను. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. హల్లెలూయా. మరి నీతిమంతుడైన సేవకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క జనుల యొక్క దోషములను, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపములను, ఈ దోషముల అన్నింటిని కూడా భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసిండు. హల్లెలూయా. మరి మనం అందరం కూడా నరకానికి పాత్రులుగా ఉన్నప్పుడు
మరి పాపము చేసి దోషులుగా పట్టబడి ఉన్నప్పుడు తన కుమారుడు, తన సేవకుడు జనుల యొక్క దోషాన్ని భరించినాడు. మనము కూడా మన కుటుంబ సభ్యుల దోషాన్ని భరించాలి. మన కుటుంబంలో భర్తనేమంటే సహించలేవారు, భర్త భార్యనేమంటే సహించలేవారు, పిల్లలు తల్లిదండ్రులు ఏమన్నా అంటే సహించలేవారు, తల్లిదండ్రులు పిల్లలు ఏమన్నా అంటే సహించలేవారు. మన బంధువుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం సహించలేని స్థితిలో ఉన్నాం. ఎవరో ఒక మాట అంటే మనకేదో ఒక కష్టం చేస్తే మనము భరించలేని స్థితిలో, సహించలేని స్థితిలో ఉన్నాము. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ప్రవచనం ఏంటిదంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల యొక్క దోషములు, సర్వమానవాళి యొక్క దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత నిర్దోషులుగా చేసినాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుని తెలియని వాళ్ళు, దేవుణ్ణి తెలియని వాళ్ళు, దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు మనల్ని హింసిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, కష్టపెడుతున్నారేమో, మనల్ని కొడుతున్నారేమో, తిడుతున్నారేమో, మనల్ని చంపివేస్తున్నారేమో. క్రీస్తు మన కొరకు ఎట్లాగో ఈ జనుల దోషాన్ని భరించిండో ఆ దోషములు మనము భరించి, మనము శ్రమపడి పాపములో ఉన్నవారిని, దోషులుగా ఉన్నవారిని సువార్తను ప్రకటించి మనము నిర్దోషత్వంలోనికి, పరలోక రాజ్యంలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడం. అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీయులకు రాసిన పత్రికలు అన్ని సమస్యలే కొరింథీ సంఘంలో. ఆ సమస్యల గురించి పరిష్కారంగా కొరింథీ పత్రిక రాసినాడు. మనం ధ్యానించుకున్నటువంటి 6వ అధ్యాయంలో కూడా మరి సంఘంలో సభ్యుల మధ్య, విశ్వాసుల మధ్య వ్యాజ్యములు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గొడవల్ని ఎవరు పరిష్కారం చేసుకోవాలి? సంఘంలోనే పరిష్కారం చేసుకోవాలి సంఘంలో ఉన్న గొడవలు. కానీ అన్యుల దగ్గరికి వెళ్తున్నారు, బయట వారి దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు అపోస్తలుడు అంటే పౌలు ఏమంటుందంటే, జీవం కలిగిన దేవుని యొక్క సంఘము, మీరు లోకానికి తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారై ఉన్నారు. మీరు అన్యుల మధ్యలోకి వెళ్ళి, మీరు గొడవలు పడి అన్యుల మధ్యలోకి వెళ్ళి మీరు తీర్పు తీర్చుకోవడానికి మీకు సిగ్గు లేదా అనే మాట నేనేం వాడలేదు, పౌలు భక్తుడే వాడినాడు. ఇక్కడ నేనేం వాడలేదు, పౌలు భక్తుడే అంటున్నాడు. ఆ విధంగా సంఘంలో గొడవలు ఉన్నాయి, వ్యభిచారం ఉన్నది, అదేవిధంగా అక్కడ జారత్వం ఉన్నది. అయితే దేవుడు ప్రభువును లేపినాడు, మిమ్మల్ని కూడా లేపడానికి శక్తిమంతుడు. కానీ ఇవన్నీ మీరు సరి చేసుకోవాలి. ఇవన్నీ మీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయము, మీ నా శరీరము నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను తింటాను, తాగుతాను, వ్యభిచారం చేస్తాను అనుకోవడానికి ఈ దేహము మీది కాదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన శరీరం ఇది, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన యొక్క దేహముతోటి దేవుణ్ణి మహిమపరిచినాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ 6వ అధ్యాయం చివరిలో కూడా అదే మాట చెప్తుండు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి, అప్పుడే మీరు కూడా, దేవుడు మిమ్మల్ని కూడా లేపుతాడు, ప్రభువుని లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయం కొంచెం మించిపోయినది, దయతో మరి స్థానిక సంఘ కాపరి గారు, కమ్మటి వారు కూడా క్షమించాలి, సంఘంలో ఉన్నవారు కూడా అందరూ క్షమించాలి. మరి ప్రభువుని దేవుడు లేపినాడు, మనల్ని కూడా లేపాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఆయన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలి, క్రీస్తును పోలిన జీవితం జీవించాలి. క్రీస్తు మన కొరకు ఎలాగా శ్రమపడ్డాడో మనం కూడా ఆ విధంగా శ్రమ అనుభవించి మన దేహముతోటి దేవుణ్ణి మహిమపరచవలసిన వారం అయ్యున్నాం. ప్రభువు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు నాయన. అయ్యా తండ్రి, మమ్మల్ని సహించిన దేవుడవు, ప్రేమతో నాయన మమ్మల్ని నాయన నిర్దోషులుగా చేసిన దేవుడవు. అయ్యా, గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడవు. మేము నరకానికి పాత్రులుగా ఉన్నాం తండ్రి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం తండ్రి, పాపానికి దాసులుగా ఉన్నాం తండ్రి. పరలోక రాజ్యానికి మీరు ఇచ్చే నిత్య జీవానికి మేము యోగ్యములము కాదు. కానీ ప్రభువ తండ్రి, మీ కృప, మీ కనికరము తండ్రి నాయన మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేసినాయి ప్రభువ. అయ్యా తండ్రి, మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణను బట్టి, మీ శిలువ బలియాగాన్ని బట్టి, మీ యొక్క సమాధి పునరుద్ధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ
తండ్రి ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ ఖానాపూర్ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ యొక్క సంఘానికి తల్లి సంఘమైనటువంటి హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. కమిటీ మెంబర్స్ని దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘ కాపరిని ఇంకా అభిషేకించి వాడుకోండి ప్రభువ అయ్యా. సంఘ బిడ్డలకి నాయన ఏ అవసరతలు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువ. ప్రతి అవసరత క్రీస్తు మహిమాశ్వర్యంలో తీర్చండి. సంఘ అవసరతలు కూడా తీర్చండి నాయన. సంఘ హద్దులు నాయన ఇంకా అయ్యా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభువులు మీకే అర్పిస్తూ ప్రభువును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.